వాయిస్ ఆఫ్ మంజాల్సిందికి స్వాగతం సుస్వాగతం. 2029 ఎలక్షన్లో మోడీ గెలుస్తాడా, అంటే బీజేపీ లేదా ఎన్డీఏ తిరిగి అధికారంలోకి వస్తుందా అన్న అంశం గురించి అప్పుడే చర్చలు మొదలయ్యాయి. ఎందుకు ఈ డౌట్ వచ్చింది అంటే, మనం మొదటి నుంచి మనం బీజేపీని కానీ చూసుకున్నట్లయితే నిజానికి ఒక 2 సీట్లతో స్టార్ట్ అయింది బీజేపీ. తర్వాత ఎల్కే అద్వానీ గారు రథయాత్ర చేసిన తర్వాత అది 80 సీట్లకు చేరుకుంది. తర్వాత అలా క్రమక్రమంగా అది పుంజుకుంటూ మోడీ ఆధ్వర్యంలోకి వచ్చేసరికి ఒక అద్భుతమైన విజయాలు సాధించుకుంటూ వచ్చింది. అంటే నిజానికి మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడే మనకి అక్కడ గుజరాత్ అల్లర్లు జరిగాయి. ఆ టైంలో చంద్రబాబు నాయుడు లాంటి సెక్యులర్ లీడర్లు మోడీని పార్టీ నుంచి బహిష్కరించమని వాజ్పేయి మీద ఒత్తిడి తీసుకురావడం జరిగింది. దానికి వాజ్పేయి కూడా అంగీకరించాడు. మోడీని రాజీనామా చేయమని అడిగాడని అంటారు. అయితే దానికి ఎల్కే అద్వానీ అడ్డుపడ్డాడు. ఎందుకంటే మోడీ ఎల్కే అద్వానీ తాలూకా శిష్యుడు. సో అతను అడ్డుపడడంతో అక్కడ వాజ్పేయి మరి అనలేక ఊరుకున్నాడని అంటారు. మరి ఇందులో నిజాలు ఎంతవరకు ఉన్నాయో తెలీదు. అప్పట్లో పేపర్లో వచ్చిన వార్తల ప్రకారం నేను చెప్తున్న మాటలు ఇవి. అయితే మరి ఇప్పుడు మోడీ ప్రభ ఏమైంది అంటే, ఇన్నాళ్ళున్న చరిష్మా ఈరోజు మోడీలో లేదా అంటే, ఏ నాయకుడైనా సరే కంటిన్యూగా పరిపాలించేటప్పుడు నెగిటివిటీ అనేది కొంత వస్తుంది, ఇప్పుడు కూడా ఎవరికైనా వస్తుంది. అయితే బీజేపీ చాలా అంటే ముఖ్యంగా మోడీ అమిత్ షా ద్వయం చాలా వ్యూహాత్మకంగా ఇన్నాళ్ళు నెట్టుకుంటూ వచ్చారు. మొదట వాళ్ళు చేసింది ఏంటంటే మతాన్ని బాగా రెచ్చగొట్టి వాళ్ళు అధికారంలోకి రావటం జరిగింది. మరి ఎల్కే అద్వానీ రథయాత్ర కూడా అయోధ్య రామాలయం కోసమే కదా. సో అక్కడ నుంచి స్టార్ట్ అయింది. అక్కడ నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఇక మోడీ ఆధ్వర్యంలోకి వచ్చేసరికి అది మరింత ఉధృతమైంది. హిందుత్వ ఎజెండా ముందుకు తీసుకొచ్చారు. బాగా జనాల్లోకి హిందూ మతం తాలూకా ముద్ర లేదంటే ఆ మొత్తం అండి అది జనాలకు బాగా పంపించడం మాత్రం ఖచ్చితంగా వాళ్ళు సక్సెస్ అయ్యారనడానికి బోల్డెన్ నిదర్శనాలు ఉన్నాయి. అంతవరకు దేవుడిగానే చూసేటువంటి ఈ ప్రజలు తర్వాత అంటే శ్రీరాముడిని ఒక పురాణ పురుషుడిగా, ముఖ్యంగా ఆచరించదగ్గ వ్యక్తి, ఒక గొప్ప రాజుగా చూసి ఒక దేవుడిగా చూసేటువంటి ప్రజలు ఆటోమేటిక్గా ఏం జరిగిందంటే, అక్కడ అయోధ్య రామాలయ నిర్మాణం అంటే బాబరీ మసీద్ కూల్చివేత ఈ సంఘటన తర్వాత ఏమైందంటే మతోన్మాద స్థితికి చాలామంది వెళ్ళిపోయారు. అంటే దేవుడు కంటే ఇంకా చెప్పాలంటే మతం గొప్పదనే స్థాయికి వెళ్ళిపోయారు. ఆ మతానికి ప్రత్యేక మోడీ అని, శ్రీరాముడికి ప్రత్యేక మోడీ అని. సో అంత తీవ్ర స్థాయిలోకి చాలామంది మైండ్లోకి ఇది ఎక్కించగలిగారు. ఆ విధంగా వాళ్ళు సక్సెస్ అవ్వగలిగారు. ఆ విధంగా వాళ్ళ అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఎలక్షన్లో ఏం జరిగిందంటే, పుల్వామా సంఘటన జరిగింది, బాల్కోట్ సర్జికల్ స్ట్రైక్ జరిగింది. ఆ సర్జికల్ స్ట్రైక్ తోటి మోడీ తాలూకా క్రేజ్ మరింత పెరిగింది. అంటే ఆ దేశానికి ఈయన కాపాడగలడు, పాకిస్తాన్ నుంచి మనం కాపాడగలడు అనేటువంటి ఒక భావన అనేది తీసుకురాగలిగారు. అంటే భక్తి నెక్స్ట్ దేశభక్తి ఈ రెండింటిని మిక్స్ అయింది అక్కడ. సో చాలామంది యూత్ ఏం చేశారంటే, సాధారణ పాకిస్తాన్ అంటే పడదు కాబట్టి మన దేశాన్ని మనం రక్షించుకోవాలి అంటే, ఇంకా చెప్పాలంటే ఒక జాతీయవాదం లేదంటే ఒక దేశభక్తి ఇది జనాల్లోకి బాగా వచ్చింది. ఇదేం తప్పు కాదు, ఇలా రావాలి కూడా, దేశభక్తి రావాలి కూడా, తప్పు కాదు అది. కాకపోతే ఆ దేశం అంతా కూడా ఆయన ఒకడే ప్రతినిధి అన్నట్లు ఆయన చూపించుకోగలిగాడు. అందుకే మనం చూసుకున్నట్లయితే డిమానిటైజేషన్ జరిగేటప్పుడు అది కూడా దేశం కోసమే. ఎందుకంటే పాకిస్తాన్ దొంగ నోట్లను సప్లై చేస్తుంది, అదేవిధంగా టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తుంది. సో అందుకోసమే వాళ్ళకి దెబ్బ కొట్టాలంటే ఇక్కడ నోట్లు మనం రద్దు చేయాలని చెప్పి డిమానిటైజేషన్కి అతను శ్రీకారం చుట్టాడు. అది దేశం కోసమని ఒప్పించగలిగాడు. ప్రజలు కూడా అందుకు ఒప్పుకున్నారు. మరి కరోనాలో కూడా చేసే పని ఏంటంటే, మీరు కంచాలు కొట్టండి, దీపాలు వెలిగించండి, దాన్ని గుడ్డిగా జనాలు నమ్మారు. ఆ పనులు కూడా చేశారు. అంటే అంతగా దేశాన్ని ప్రభావితం చేయగలిగాడు అనడంలో మాత్రం ఎటువంటి సందేహం కూడా లేదు. ఒక విధంగా చెప్పుకుంటే అది ఒక నాయకత్వ లక్షణం. అది అంటే దేశ ప్రజలందరి చేత తన భావాన్ని ఒప్పించగలగటం. మొదట రామాలయం విషయంలో ఒప్పించగలిగాడు, తర్వాత ఈ కరోనా విషయంలో ఒప్పించగలిగాడు, మరి అదేవిధంగా డిమానిటైజేషన్ విషయంలో ఒప్పించగలిగాడు. మోడీ ఏం చేసినా దేశం కోసం చేస్తాడు అనేటువంటి భావన మాత్రం బాగా క్రియేట్ చేశాడు. అందులో సక్సెస్ అయ్యాడు. అయితే తర్వాత చూసుకున్నట్లయితే మన అయోధ్యలో అంటే ఏదైతే బీజేపీకి ఒక ఊపిరి పోసి ఒక ఉత్సాహాన్ని ఇచ్చి ఒక విజయాన్ని ఇచ్చి పీఠం మీద నిలబెట్టిందో, ఆ అయోధ్యలోనే ఎక్కడైతే రామాలయం కట్టారో ఆ ప్రాంతంలోనే బీజేపీ ఓడిపోవడం ఇక్కడ చాలా చిత్రం అనిపించింది. అక్కడ ఏం జరిగిందో అర్థం కాలేదు. ఎందుకంటే ఇటు దేశభక్తి అటు దైవభక్తి రెండు మిక్స్ చేసి జనం మనసులను ఇచ్చేయగలిగినటువంటి కమెంట్ చేయగలిగినటువంటి ఒక నాయకుడు
ఆధ్వర్యంలో జరుగుతున్న ఎలక్షన్లో అయోధ్యలో అక్కడ బీజేపీ ఓడిపోవడం నిజంగా చిత్రం. అయితే దాంతో వీళ్ళు ట్రాక్ మార్చారు. మోడీ అంటే మొదట దైవాన్ని తర్వాత దేశాన్ని ఇలా చేస్తూ వచ్చిన తర్వాత ఇక రాను రాను మోడీ తలకు క్రేజ్ తగ్గడం మొదలుపెట్టింది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మన ఇరాన్ యుద్ధం తర్వాత, అదేవిధంగా మన ఆపరేషన్ సింధూర్ ఆ విషయంలో కూడా ట్రంప్ ఇందులో కలుగు చేసుకుని యుద్ధాన్ని నేనే ఆపాననడం, అలా అదేవిధంగా మనం రష్యా నుంచి ఆయిల్, మనం పెట్రోల్ ఆయిల్ అనేది మీరు కొనుక్కోండి మేము ఛాన్స్ ఇచ్చాం అని అనడం, అంటే మేము చెప్తే వింటారు అనే పబ్లిక్ స్టేట్మెంట్లు అమెరికా నుంచి రావటం, దాంతో మన ప్రధానమంత్రి ఇక్కడ ఉంటుండగా ఎవడో అక్కడి నుంచి ట్రంప్ మనల్ని ఆదేశించడం ఏంటి, యుద్ధాన్ని అతనాపడం ఏంటి. నిజంగా చెప్పాలంటే ఆపరేషన్ సింధూర్ విషయంలో చాలా బాగా ఫైట్ చేసింది ఇండియన్ ఆర్మీ, కానీ సడన్గా ఎందుకు ఆఫ్ చేశారో అర్థం కాలేదు. నిజంగా ఆ ఊపిరి కానీ కొట్టుకుంటూ వెళ్ళిపోతే నిజానికి మనం అంటే పూర్తిగా విజయం సాధించి ఉండేవాళ్ళం. సాధించాం, కానీ మన భారత ఆక్రమిత పాకిస్తాన్ ఏదైతే ఉందో మన పీఓక్ మొత్తం కూడా మనం స్వాధీనం చేసుకుని ఉండేవాళ్ళం. మొత్తం భారతదేశం స్వాధీనం చేసుకోవచ్చు. అసలు అంత పవర్ఫుల్గా ఫైట్ చేసింది, కానీ సడన్గా ఆగిపోయింది యుద్ధం. ఎందుకు ఆగిపోయింది అంటే అక్కడ ట్రంప్ ఏమి ఇచ్చాడు, నేను యుద్ధాన్ని ఆఫ్ చేశాను, నేను ఆపమంటే ఆఫ్ చేశారు అని స్టేట్మెంట్ ఇచ్చాడు. దాంతో ఈయన తాలూకా ప్రభావం కొంత తగ్గింది. అలాగే మన ఆయిల్ కొన్న విషయంలో కూడాను ప్రతి విషయంలో కూడా ట్రంప్ కలగ చేసుకొని భారతదేశం అనేది అతను పరిపాలిస్తున్నట్లు మాట్లాడుతున్నా సరే మన ప్రధానమంత్రి తిరిగి దానికి జవాబు చెప్పకపోవడం, ఇవన్నీ కూడా చూస్తుంటే రాను రాను మోడీ మీద పెట్టుకున్న ఆశలు అనేవి దేశ ప్రజల్లో సన్నగిలుతున్నాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా చూసుకున్నట్లయితే అప్పుడు ఏం చేశారంటే ఇక లాభం లేదు అని చెప్పేసి వ్యవస్థలను మేనేజ్ చేయడం మొదలుపెట్టారు. అంటే ఇప్పుడు చూడండి, మీనాక్షి నటరాజన్ రాజ్యసభకి నామినేషన్ వేసింది, దాన్ని రిటర్నింగ్ ఆఫీసర్ తిరస్కరించాడు. పాపం సుప్రీంకోర్టు కూడా వెళ్ళింది. సుప్రీంకోర్టు ఏం చెప్పింది, మా జ్యూరిడిక్షన్ లేదు, అంటే రాజ్యాంగం ప్రకారం ఒక ఎలక్షన్ ప్రక్రియ ప్రారంభించేటప్పుడు ఆ ప్రక్రియ పూర్తయినంత వరకు కూడా కోర్టులు కలుగు చేసుకోకూడదు అనేటువంటి సూత్రం ప్రకారం మేము కలుగు చేసుకోలేకపోతున్నాం అని చెప్పింది సుప్రీంకోర్టు. అంటే నామినేషన్ దాఖలు చేస్తే అందులో ఏంటి కారణం ఏంటంటే ఆవిడకి పోలీసు వారు ఒక నోటీస్ ఇచ్చారు. అదేంటంటే ఒక కాంగ్రెస్ నాయకుడు ఒక అమ్మాయిని ఏదో అత్యాచారం చేశాడు, ఒక అమ్మాయి మీద అత్యాచారం చేశాడు. అత్యాచారం చేసి ఆ అమ్మాయి ఏం చేసిందంటే మీనాక్షి నటరాజన్కి ఆవిడ లెటర్ రాసింది అతన్ని పార్టీని సస్పెండ్ చేయమని. ఆవిడ సస్పెండ్ చేయలేదు. ఆ విషయం మీద పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది. అంటే నేరం చేసింది ఒకడు, ఈవిడికి అసలు సంబంధం లేదు. కాకపోతే ఈవిడ తెలంగాణకు సంబంధించి ఈవిడ అధ్యక్షురాలు అయింది కాబట్టి, దాన్ని పరిశీలకురాలు అయింది కాబట్టి, సో ఆవిడ పిటిషన్ అది ఇచ్చి ఉంటుంది, ఆవిడ పట్టించిపోయినాడు. కానీ ఈ సంఘటన ఏంటంటే ఆవిడ తెలంగాణ తాలూకు పరిశీలకురాలకు అవ్వక ముందే జరిగిన సంఘటన అది. అప్పుడు నిజంగా ఆవిడ అధికారం లేదు తెలంగాణలో, ఎవరు మీనాక్షి నటరాజన్. కానీ పోలీసు వారు నోటీస్ ఇచ్చారు, దీని గురించి మీరు వివరణ ఇవ్వండి అంటే ఆవిడ వివరణ ఇచ్చింది. దానికి అసలు ఎఫ్ఐఆర్ దాఖలు అవ్వలేదు, ఛార్జ్షీట్ అవ్వలేదు, ఏమీ జరగలేదు. అది ఏంటి 2 ఏళ్ళు నుంచి శిక్ష పడితేనే అప్పుడు కదా వాళ్ళు ఎలక్షన్ అనేది తిరస్కరించాలి. కానీ ఇక్కడ అసలు ఛార్జ్షీటే లేకుండా అసలు ఎఫ్ఐఆరే దాఖలు అవ్వకుండానే పాపం ఈవిడ్ని నామినేషన్ తిరస్కరించారు. మరి అంటే ఇప్పుడు ఏం చేశారు, మేనేజ్ చేస్తున్నారు. అంటే ఈవీఎం మేనేజ్ అంటున్నారు. ఒక ఆంధ్రప్రదేశ్లో ఉన్న 50 లక్షల ఓట్లు మేనేజ్ చేశారు, ఎక్కువగా వేశారు, అర్ధరాత్రి మీద వేశారని చెప్పేసి మన పరకాల ప్రభాకర్ గారు ఆరోపిస్తున్నారు. అలా బీహార్లో జరిగిందని, రకరకాల స్టేట్లో జరిగిందని ఆయన చెప్తున్నాడు. ఆంధ్రప్రదేశ్లోనే 50 లక్షల ఓట్లు అలా జరిగాయని అంటున్నారు. సో ఇలా చూసుకున్నట్లయితే ఇప్పుడు వీళ్ళు వ్యవస్థను మేనేజ్ చేస్తున్నారు. అంటే వ్యవస్థల మేనేజ్మెంట్ ద్వారా మాత్రమే మనం గెలవగలం తప్ప మామూలు గెలవలేమన్న విషయం వాళ్ళకి అర్థమైపోయింది. ఎందుకంటే మనం గత ఎలక్షన్లో కానీ చూసుకున్నట్లయితే 540 సీట్లకి బీజేపీకి వచ్చింది 545 సీట్లకి, పార్లమెంట్ సీట్లకి బీజేపీకి వచ్చింది 240 వచ్చాయి. ఇంకా చెప్పాలంటే 32 సీట్లు తగ్గాయి. నిజం చెప్పాలంటే చంద్రబాబు నాయుడు కానీ నితీష్ కానీ లేకపోతే ఈ పాటికి మోడీ ప్రధానమంత్రిగా ఉండడు. వీళ్ళిద్దరూ మోడీని కాపాడారు. నిజం చెప్పాలంటే మోడీ అనుభవిస్తున్నట్టు ఈ పదవి వీళ్ళిద్దరూ అంటే వీళ్ళకి అవసరాలు ఉన్నాయి కాబట్టి మోడీకి సపోర్ట్ చేశారు. టోటల్గా ఏదైనా సరే వీళ్ళిద్దరు లేకపోతే మాత్రం మళ్ళీ మోడీ ప్రధానమంత్రి ఉండడు. సో ఆ విధంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు వ్యవస్థ మేనేజ్మెంట్ కోసం మాత్రమే ఇతను ప్రాకులాడుతున్నాడు. అంటే ఎలక్షన్ కమిషన్ మేనేజ్ చేయాలి. దానికి ఆయన ముందే ఏం చేశాడు, ఎలక్షన్ కమిషనర్ని కానీ ఎన్నుకోవాలంటే ఏం చేయాలి, ప్రధానమంత్రి ఉండాలి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఉండాలి, మరి అదేవిధంగా అపోజిషన్ లీడర్ ఉండాలి. కానీ ఏం చేశారు, ఆ రూల్ని మార్చేశారు, ఆ చట్టాన్ని మార్చేసి ప్రధానమంత్రి, మళ్ళీ కేంద్ర మంత్రివర్గంలో ఇంకో మంత్రి, ప్రతిపక్ష నాయకుడు అంటే రాహుల్ గాంధీ. ఇక్కడ అక్కడ ఎవరు ఉన్నారు, మోడీ ఉన్నాడు, అదేవిధంగా అమిత్ షా ఉన్నాడు, అదేవిధంగా రాహుల్ గాంధీ ఉన్నాడు. అందుకే రాహుల్ గాంధీ ఏంటన్నాడు, ఇప్పుడు నేను వెళ్ళినా వేస్ట్, నేను కూర్చొని వచ్చేయాలి, తప్పితే నా అభిప్రాయానికి అక్కడ విలువే ఉంటుంది, వాళ్ళిద్దరు ఉన్నారు కదా అంటాడు. సో ఆ విధంగా మొత్తం
కేంద్ర ఎన్నికల సంఘం తన కమిషన్ని మార్చేశాడు, ఆ రూల్ మార్చాడు, ఎన్నుకున్న విధానం మార్చేసేటప్పుడే అతను వ్యవస్థని తన చేతుల్లో పెట్టుకున్నాడు, రాజ్యాంగ వ్యవస్థను తన చేతుల్లో పెట్టుకొని అతను ఆడిస్తున్న ఆట ఇది. సో అందుకే రాహుల్ గాంధీ ఏమన్నాడంటే, నిజాన్ని మనం గెలిచేసినట్టే, రేపు ఎలక్షన్స్ మనం గెలిచేసినట్టే, కానీ మనం చాలా జాగ్రత్తగా ప్రజలు ఏ సమస్యల కోసం అయితే పోరాడుతుంటారో దాని మీద మనం పోరాటం సాగించాలి, ఉద్యమించాలి. అలా ఉద్యమిస్తే అప్పుడు ఏమవుతుందంటే మోడీని రెసిస్ట్ చేయగలం. అంటే ఎప్పుడైతే ఒక వ్యవస్థలో ఒక ఉధృతంగా కానీ ఉద్యమం కానీ వస్తే ఆటోమేటిక్గా ఈ ఎవరైతే అధికార పార్టీ సపోర్ట్ చేస్తుందో ఆ సపోర్ట్ చేసే వ్యవస్థలు కూడా భయపడతాయి, వాళ్ళు జంకుతారనమాట. ఇంకా ఓడిపోబోతుంది ఈ పార్టీ అనగానే అంతవరకు సహకరిస్తున్నటువంటి ఈ సంస్థలు, ఈ రాజ్యాంగ కొన్ని సంస్థలు ఉంటాయి, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ లాంటివి, అంతవరకు మన పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మనం చూసుకున్నట్లయితే ఇంకా ఈ ఎమ్మెల్యే ఓడిపోతాడని తెలియగానే పేరు చేశారు. లాస్ట్ టైంలో కూడా మనం చూసుకున్నట్లయితే రాజశేఖర రెడ్డి, అంటే చాలా నెలల క్రితం రాజశేఖర రెడ్డి గెలిచేసాడు అనుకుని పోలీస్ ఆఫీసర్లు అందరూ కూడా రాజశేఖర రెడ్డి ఇంటికి వెళ్ళిపోయారు, చిత్రం చంద్రబాబు నాయుడు గెలిచాడు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గెలుస్తాడు అనుకుని ఈ డీజీపీలు వీళ్ళంతా కూడా పెద్ద పెద్ద స్థాయి పోలీస్ అధికారులంతా కూడా చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళారు. సరే రాజశేఖర రెడ్డి గెలిచాడు. అంటే దీన్ని బట్టి మనకి ఏం అర్థం అవుతుందంటే, ఏదైనా పార్టీ ఓడిపోతుంది అనగానే అంతవరకు సహకరిస్తున్నటువంటి ఇటువంటి సంస్థలు, కొన్ని సంస్థలు లేదా అందరూ కొంతమంది వ్యక్తులు ఆ సహకరించడం మానేస్తారంట భయానికి. సో రాహుల్ గాంధీ చెప్పింది కూడా అదే. ఏంటంటాడంటే, ప్రజల తాలూకు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీట్ ఉంది, ఆ నీటి మీద ఉద్యమం చేస్తుంది, కాక్రోచ్ పార్టీ ఉద్యమం చేస్తుంది. సో అందులో మనం కూడా దాని మీద గట్టిగా పోరాడాలి. అలా పోరాడి ప్రతి అంశం మీద గట్టిగా పోరాడి ప్రజల్లోకి వెళ్తే అదొక ఉద్యమంలాగా అయితే ఆటోమేటిక్గా అంటే బీజేపీ మీద ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ మీద వ్యతిరేక వస్తే ఎవరైతే సపోర్ట్ చేస్తారో అటువంటి సంస్థలు ఇంకా ఆయనకి సపోర్ట్ ఇవ్వడం మానేస్తాయి. ఆ విధంగా మనం గెలవగలం అని చెప్పడం జరిగింది. సో అందుకే మీరు గమనిస్తే మన జగన్ నోట్ అంటే కూడా కాక్రోచ్లు లేస్తాయి, ఈ స్టేట్కి సంబంధించి మేమే కాక్రోచులం అని అన్నాడు. అంటే ఈ కాక్రోచుల పార్టీ తాలూకు ప్రభావం దేశం అంతా కూడా పడుతుంది నెమ్మదిగా. ఈరోజు చూసుకున్నట్లయితే ఉస్మానియా యూనివర్సిటీలో ఈరోజు ఆ నీట్ ఎగ్జామ్ కోసమే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని అక్కడ స్టూడెంట్స్ కూడా ఈరోజు ధర్నా చేశారు. సో అది అలాగ అంటుకుంటుందన్నమాట, దేశంతో అంటుకోవడానికి అవకాశం ఉంది. అలాగ అంటుకున్నట్లయితే ఆటోమేటిక్గా మోడీ క్రేజ్ ఇంకా పూర్తిగా పడిపోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఎలక్షన్లో జన్జీ వస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇటువంటి వీటికి లొంగరు. సో వాళ్ళు తన సిస్టమ్ అంతా మార్చాలి, అసలు పరిపాలన విధానం మారిపోవాలి, ఈ ఎగ్జామిన్ సిస్టమ్ మారాలి, ఇవన్నీ ఒక ఆశలతోటి వాళ్ళు పోరాడుతున్నారు. కాబట్టి నెక్స్ట్ టైం మాత్రం ఇక మోడీ గెలవడానికి అవకాశం చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయి. అందుకేనేమో ఆర్ఎస్ఎస్ కూడా మోడీని మార్చాలనుకుంటుంది. అఫ్కోర్స్ 70 సంవత్సరాలు నిండిపోయాయి కాబట్టి 70 సంవత్సరాలు దాటిన వాళ్ళకి బీజేపీలో పదవులు ఉండకూడదనే సిస్టమ్ ఇతనే పెట్టాడు కాబట్టి, మోడీ పెట్టాడు కాబట్టి దాని ప్రకారం కదా మరి వాళ్ళ గురువు అద్వానికి రాష్ట్రపతి పదవి ఇవ్వకుండా అడ్డుపడ్డాడు మళ్ళీ మోడీ. సో అలా ఇతన్ని సరే సైడ్ చేస్తారని అనుకుంటున్నారు, లేదా ఆదిత్య యోగినాథన్ కానీ ఇంకెవరినైనా సరే పెడతారని అనుకుంటున్నారు. ఒకవేళ పెట్టినా పెట్టకపోయినా మోడీయే ఉన్నా ఈసారి గెలవడం చాలా కష్టం. ఎందుకు లాస్ట్ టైమే 32 సీట్లు తక్కువ వచ్చాయి, ఈసారి ఇంకా తక్కువ రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఒకవైపు చూసుకున్నట్లయితే ధరలు పెరిగిపోతున్నాయి, నిరుద్యోగం పెరిగిపోతుంది, 200 లక్షల కోట్ల అప్పు భారం ఉంది, అది కాకుండా డాలర్ విలువ దగ్గర రూపాయి విలువ తగ్గిపోతుంది. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు, ముఖ్యంగా జన్జీ బాగా గమనిస్తుంది. కాబట్టి ఈ ఎఫెక్ట్ ఖచ్చితంగా మోడీ మీద ఉంటుంది. మోడీ ఓడిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి నెక్స్ట్ ఎలక్షన్లో. ఈ మధ్యలో ఏదో అద్భుతం జరిగితే తప్ప. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వాయిస్ ఆఫ్ మంజాల్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.